హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ గోధుమ పిండితో పునుగుల రెసిపీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిండిని కలిపి పెట్టేయాలి, అది కొంతసేపు నానాలండి, అంతే. రండి ఈ పునుగులు చేయడానికి పిండి ఎలా రెడీ చేసుకోవాలనేది చూసేస్తాం. ఒక పెద్ద మిక్సింగ్ బౌల్కు 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. ఏ కప్పులో గోధుమ పిండిని కొలత తీసుకున్నామో సేమ్ కప్పులో 1 కప్పు పెరుగు అనేది మనకు కావాలండి. ఇప్పుడు మనం పిండితో 1 టీ స్పూన్ అంత జీలకర్ర అనేది యాడ్ చేస్తున్నామండి. మనం కారంకు తగ్గినట్టు 3 లేదా 4 పచ్చిమిర్చిని కట్ చేసి తీసుకోండి. 1 ఇంచు అల్లంని చిన్నగా కట్ చేసుకోండి. కరివేపాకు 1 టేబుల్ స్పూను, అది చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. మన పిండికి సరిపడ ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ వంట సోడా యాడ్ చేసుకోండి. అంతే అండి. ఇవి అన్నిటినీ వేసిన తర్వాత మనం పెరుగు కూడా వేసి దీన్ని బాగా కలిపి పెట్టుకోవాలండి. పెరుగు అన్నది కొద్దిగా పుల్లదనం ఉన్నట్టు చూసుకోండి. ఇలా లైట్గా మనకు పుల్లదనం ఉన్న పెరుగు కలిపి చేస్తున్నప్పుడు ఆ పునుగులు అనేది చాలా ఫ్లఫీగా వస్తుందండి. అందుకోసమే, లేదా అన్నప్పుడు మనం ఫ్రెష్ పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పెరుగుని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత అండి, మనకు కావాల్సినంత నీళ్ళు వేసి పిండిని స్టిక్కీగా వచ్చినట్టు మనం మిక్స్ చేసుకోవాలి. నాకైతే 1 కప్పు పెరుగు, దీంతోపాటు 1/4 కప్ అంతా వాటర్ అన్నది సరిపోయిందండి. పిండి అనేది చాలా స్టిక్కీగా ఉన్నట్టు మనము బాగా బీట్ చేసి కలిపి పెట్టుకోవాలండి. వీడియోలో చూపించినట్టు ఈ విధంగా మీరు బాగా పిండిని బీట్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఎయిర్ బబుల్స్ అనేది పిండిలో లోపల దిగి ఉంటుంది. ఇది నాని వస్తున్నప్పుడు ఇంకా మనకు సాఫ్ట్గా దొరుకుతుందండి. ఈ విధంగా కలిపేసి మనం పిండిని నానబెట్టుకోవాలి. ఈ విధంగా మనం రెడీ చేసుకున్న ఈ పిండి అనేది 1 అవర్ ఖచ్చితంగా నానితేనే మనకు ఈ పునుగులు అనేది సాఫ్ట్గా వస్తుంది. మనం దీంట్లో బియ్యం పిండి అనేది యాడ్ చేయలేదండి. మీరు ఇష్టపడ్డారంటే 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా కలిపేసి మీరు చేసుకోవచ్చు. అది మీకు ఇంకా క్రిస్పీనెస్ని ఇస్తుంది. కానీ బియ్యం పిండి లేకుండా మనం ఇలా చేసినా కూడా బయట క్రిస్పీగా, లోపల మనకు మెత్తగా వస్తుందండి. పిండి అనేది నానుతున్న ఈ సమయంలో ఒక బేసిక్ పల్లి చట్నీ అండి. 1/2 కప్ అంత పల్లిపప్పు, దీంతోపాటు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోండి. పల్లిపప్పు అనేది 70% ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న చింతపండు ముక్క అండి, మనం కారంకు తగ్గినట్టు 4 లేదా 5 ఎండుమిరపకాయ, ఇవి అన్నిటిని వేసి బాగా ఫ్రై చేసి మీరు తీసుకోండి. మిక్సీలో యాడ్ చేసి మనము గ్రైండ్ చేసుకున్న సమయంలో ఉప్పు, జీలకర్ర ఇవి రెండింటిని వేసి మీరు గ్రైండ్ చేసి తీసుకున్నారంటే సూపర్గా మనకు పల్లిపప్పు చట్నీ అనేది రెడీ అయిపోతుందండి. ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ పల్లిపప్పు చట్నీకి ఒక చిన్న పోపు అనేది వేసి తీసుకున్నారంటే మనకు చట్నీ అనేది సూపర్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు పునుగులు వేయడానికి పిండి కూడా బాగా నాని రెడీ అయిపోయిందండి. మనం పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసి కావాల్సినంత ఆయిల్ అనేది వేసి బాగా వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది వేడి అయిన తర్వాత మనం పునుగులు అనేది వేయబోతున్నామండి. వీలైన వరకు పునుగుల సైజు చిన్నగానే వేసుకోండి. ఎందుకంటే దీంట్లో మనం వంట సోడా యాడ్ చేసి నానబెట్టాం కాబట్టి మనం చిన్నగా వేసినా కూడా ఇది బాగా ఉబ్బి వస్తుందండి. ఈ విధంగా ఆయిల్లో వేసిన తర్వాత 2 వైపు బాగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వస్తున్నంత వరకు ఫ్రై చేసి తీసుకున్నామంటే మనకు గోధుమ పిండితో సూపర్గా ఒక పునుగులు అనేది రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బయట మనకు క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటుంది. మీరు సేమ్ కొలతలతో మైదా పిండిలో కూడా చేసుకోవచ్చు. కానీ మైదా పిండికి ఎంత, ఈ గోధుమ పిండిలో చేసిన ఈ పునుగులు చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి ఈ పల్లిపప్పు చట్నీ కాంబినేషన్ భలే ఉంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఒక రెసిపీ అండి. మార్నింగ్ మనం లేచిన వెంటనే ఈ పిండిని రెడీ చేసి పెట్టేసామంటే చాలా ఈజీగా పిల్లలు అడుగుతున్న సమయంలో మనం చేసి ఇవ్వచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, ఈవినింగ్ పిల్లలు వస్తున్న సమయంలో స్నాక్స్కి కానీ చాలా ఇష్టంగా పిల్లలు తింటారండి. సేమ్ కొలతలతో మీరు కూడా ఒక్కసారి ఈ పునుగుల రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. ఖచ్చితంగా మీరు ఇష్టపడతారండి. చాలా చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. మీకు ఈ గోధుమ పిండితో చేసిన పునుగుల రెసిపీ అనేది నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.